ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వందే మర్నాత. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధము మిడిల్ ఈస్ట్లో యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన స్ట్రైక్స్ టెహ్రాన్, ఇరాన్ మీద మనందరికీ తెలుసు. వార్తలు, ఇటు యూట్యూబ్ మీడియా అంతటా మనం చూస్తూ ఉన్నాం. ఇవి కొంచెం వివరంగా ప్రవచనం నుండి నేను మీకు తెలియజేయడానికి ముందు ఒకసారి నేను సర్ ఐజాక్ న్యూటన్, ఈ పేరు మీ అందరికీ పరిచయమే. ఆయన వ్రాసినటువంటి పుస్తకం అబ్జర్వేషన్స్ ఆన్ అపోకలిప్స్, నిశితంగా తాను పరిశీలించిన ప్రవచనము, దానియేలు పుస్తకం మరియు ప్రకటన గ్రంథం, వీటి మీద ఆయన 1733లోనే చాలా వ్రాసాడు పేజెస్. వీటిని ఒకసారి నేను పరిశీలించుకొని ప్రస్తుత కాలము వీటిని నేను కొంచెం మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. సర్ ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండ్లో జన్మించాడు. ఆయన కాలము 1643 నుండి 1727 క్రీస్తుశకం. ఆయన విద్యార్థులు స్కూల్కి వెళ్ళిన ఏమాత్రము చదువుకున్నా వాళ్ళందరికీ ఈ పేరు సుపరిచయమే. సర్ ఐజాక్ న్యూటన్ ఒక మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త, ఫిజిస్ట్, భౌతిక శాస్త్రవేత్త, ఆస్ట్రోనమర్, ఖగోళ శాస్త్రంలో పండితుడు. అంత మాత్రమే కాదు, థియోలాజియన్, వేదాంత పండితుడు. ఆయన ఒక ఆథర్, చాలా పుస్తకాలు రచించాడు. శాస్త్రవేత్తలు మనకు తెలుసు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, సాపేక్ష సిద్ధాంతం, ఇలాగ చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడిగా పేర్కొనదగినవాడు సర్ ఐజాక్ న్యూటన్. ఒకటి, ఈయన ఆవిష్కరణలు మనం చూస్తే 1668లో రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్, దీని అర్థము దూరదర్శిని పరికరం, ఖగోళమును అధ్యయనం చేయడానికి అది రూపొందించాడు. తర్వాత యూనివర్సల్ గ్రావిటీ, మనందరికీ తెలుసు భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటీ. ఆయన ఒక బాల్యంలో ఒక చోట కూర్చున్నప్పుడు యాపిల్ ఒక పండు పైనుంచి పడడం, చెట్టు పైనుండి దాన్ని చూసి ఆయన ఆవిష్కరించినవి మనందరికీ తెలుసు. గణిత శాస్త్రంలో కాల్క్యులస్, న్యూటన్ గమన నియమములో 3 laws ఆఫ్ మోషన్ ఇవి. తర్వాత కంపోజిషన్స్ ఆఫ్ వైట్ లైట్ త్రూ పాసింగ్ ఎ ప్రిజం, గాజు స్ఫటికం నుండి తెల్లని కాంతి వెళ్ళినప్పుడు అది కేవలము వైట్ లైట్ మాత్రమే కాదు, అందులో కలర్స్ ఉన్నవి అని ఆవిష్కరించాడు. ఈయన మహా గొప్ప శాస్త్రవేత్త అని మనకు అర్థమవుతూ ఉంది. అయితే మరొకటి, ఈయన గొప్ప విశ్వాసి, దేవుని పరిశుద్ధ గ్రంథము అధ్యయనము పఠించినవాడు. ఈయన ఆ రోజుల్లో వేదాంత పండితుడు, ఇది శాస్త్రవేత్త మాత్రమే కాదు, ప్రవచనముల మీద అధ్యయనం చేశాడు, ఎండ్ టైమ్స్ మీద. ఇది ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉన్నది. ఈయన ఒక మాట ప్రస్తావించాడు, ప్రభువైన యేసుక్రీస్తు రావడము, రీసెట్టింగ్, వరల్డ్ రీసెట్టింగ్, దేవుని రాజ్యము స్థాపించటము, మిలీనియం, వెయ్యేండ్ల పాలన జరగడం అనేది క్రీస్తుశకము 2060, 2060, ఆ తర్వాత ప్రారంభమవుతుంది 2060. ఇది 2026 కదా. దాదాపు వచ్చే 40 ఏళ్లలోపు
ఇవి జరగబోతూ ఉన్నవి అని ఆయన ప్రస్తావించాడు. ఎప్పుడు? 17వ శతాబ్దంలో 1733లో అబ్జర్వేషన్స్ ఆన్ అపోకలిప్స్ అనే పుస్తకము రాశాడు. ఇప్పుడు నేను ఇది కొంచెం ఆలోచించి ఆయన విషయాలు తెలుసుకొని కొంచెం మీ ఎదుటి తీసుకురావడానికి మొట్టమొదటిగా ఒకటి, ఆయన ఒక సేవకుడి కంటే ఉత్తముడు, భక్తిగా గాడ్లీ లైఫ్ బ్రతికినవాడు, విశ్వాసమును కాపాడుకున్నవాడు. ఇది ఆలోచించినప్పుడు ఆయన అబ్జర్వేషన్స్ ఏమిటి, ఆయన పరిశీలనలు అనేది ఆయన వ్రాసినటువంటి విషయాల్లో ప్రధానంగా నేను మీకు, ఎందుకంటే ఆయన చాలా పేజెస్ వ్రాశాడు, అందులో ఒకటి, చెదిరిపోని ఇశ్రాయేలీయులు యూదులు మరలా తిరిగి వచ్చి దేశంగా ఏర్పడాలి. సెకండ్ కమింగ్కు ముందు ప్రభువైన యేసుక్రీస్తు రావడం అనేది యూదులు తిరిగి వచ్చి దేశంగా ఏర్పడితే అదొకటి బలమైన గుర్తు అని ప్రస్తావించాడు. ఎస్, మనందరికీ తెలుసు 1948 మే 14న వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు రావడం, దేశంగా ఏర్పడడం ఏమిటి? ఆల్రెడీ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, అక్కడి నుంచి బలమైన నేషన్గా ఎదిగారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇదొకటి జరిగింది. ఇదే బలంగా చెప్పాడు ఇది జరగాలని. ఎస్, బైబిల్ ప్రవచనాన్ని ధ్యానం చేసి బోధించే సేవకులందరికీ, విశ్వాసులకి ఇది చాలా విజిబుల్, కళ్ళతో కనపడుతూ ఉంది. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ దేశం ఉందని ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలుసు, బైబిల్ తెలిసినా తెలియకపోయినా, చదివినా చదవకపోయినా. కానీ ప్రవచనమును స్టడీ చేసే వాళ్ళకి మరింత విపులంగా మనకి కళ్ళకు కనపడుతూ ఉంది. దేశంగా ఏర్పడి 75 సంవత్సరాలు దాటేశాయి. ఇది ఒకటి. తర్వాత ఆయన ప్రస్తావించింది ఈ 2060 సంవత్సరములకు ఇది దేన్ని తీసుకొని ఆయన ఫిక్స్ చేశాడు, ఆయన ప్రస్తావించాడు, డిక్లేర్ చేశాడు ఇది అని గమనిస్తే, ఆయన ప్రస్తావించింది ఒకటి AD 800, క్రీస్తు 800 అది తీసుకున్నాడు. అది తీసుకొని మరి 2060 ఎలా ప్రస్తావించాడు మీకు నేను చెప్తున్నాను చూడండి. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము 7వ వచనం, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవి యగువాని నామమున ఒట్టు పెట్టుకొని, జీవము గల దేవుని నామమున ఒట్టు పెట్టుకొని, ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును అనిను. ఎండ్ ఆఫ్ ద ఆల్ మ్యాటర్, ఆల్ అకౌంట్, సకల సంగతులు సమాప్తం అవడము ఎప్పుడు? పరిశుద్ధ జనము కాలములు అర్ధకాలము, టైమ్స్ హాఫ్ ఆఫ్ ద టైం. దీని అర్థము కాలం అనగా 1 సంవత్సరము, కాలములు 2 సంవత్సరములు, అర్ధకాలము అర్ధ సంవత్సరము 3.5 సంవత్సరములు, మరొకటి 42 నెలలు, మరొకటి 1260 దినములు. సకల సంగతులు సమాప్తమగును. పరిశుద్ధ జనము, సంఘము, చర్చ్. ఈయన పేజెస్ మనం చదువుతూ ఉన్నప్పుడు సంఘము శ్రమల గుండా వెళుతుందని, చివరి దాకా వెళుతుందని అర్థమవుతూ ఉంటుంది. సెకండ్ కమింగ్, ర్యాప్చర్, సంఘం ఎత్తబడ్డము, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ మారు ప్రత్యక్షం అవడం చివరిలో అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఇది ఒకటి. ఈ 1260 దినములు ఆయన 800 సంవత్సరానికి కలిపాడు. కలిపి ఈ 2060 అనేది ఒక డేట్ మనకి చూపించాడు. ఆయన ఒక తారీఖు ఇది కరెక్ట్గా ఇప్పటికే అన్నీ జరుగుతాయని ప్రస్తావించడం లేదు. ఇది మీరు గమనించాలి. 2060కి రీసెట్టింగ్ మొత్తం ప్రభువైన యేసుక్రీస్తు రావడం, ఆయన రాజ్యము భౌతికంగా భూమి మీద స్థాపించటం జరుగుతుంది అని తన అబ్జర్వేషన్ ఇలా ఉండవచ్చు అని ప్రకటించాడు. ఇది నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకైనా 800 తీసుకున్నాడు, అంతే కదా, ఇలాగ ఆలోచించాలి మనం. 800ని తీసుకొని 1260 కలిపాడంటే దినములు అవి 1260 దినములు 3.5 సంవత్సరములు, సంవత్సరాలుగా ఎందుకు తీసుకున్నాడు? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఆయన తీసుకున్న విధానము,
800 AD తీసుకోవడానికి గల కారణము, ఒకటి దానియేలు ప్రవచనాన్ని మనం 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ 2వ అధ్యాయములో దానియేలు పుస్తకం అక్కడ దాని బ్రహ్మాండమైన ప్రతిమ పాదములు అవి ఇనుము మరియు మట్టి అని మనం అంటున్నాం కదా, అది రోమన్ ఎంపైర్ 470 ప్రాంతంలో క్రీస్తు శకములో అంతమైపోయింది. మరలా అది 800 ప్రాంతంలో మళ్ళీ పునరుజ్జీవం అయ్యింది. అదే హోలీ రోమన్ ఎంపైర్, పరిశుద్ధ రోమా సామ్రాజ్యము, హోలీ రోమన్ ఎంపైర్. ఇది కింగ్ చార్లమన్, కొంచెం సోషల్ స్టడీస్ పరిచయం ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కింగ్ చార్లమన్ మరియు అప్పుడున్నటువంటి పోప్ లియో ఇద్దరు కలిసి మనం ఇక్కడి నుంచి పరిపాలించబోతూ ఉన్నాము. ఇది హోలీ రోమన్ ఎంపైర్ అని నిర్ధారించారు. ఇది క్రీస్తు 800లో ఆ పాయింట్ ఆయన తీసుకున్నాడు. తీసుకొని 1260 దినములని సంవత్సరాలుగా మార్చాడు అనమాట. అక్కడి నుంచి అంటే హోలీ రోమన్ ఎంపైర్ క్రీస్తు విరోధి ది యాంటీ క్రైస్ట్ లిటరల్గా భూమి మీద మన మధ్యలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఈ 1260 దినములు 3.5 సంవత్సరంలో ఘట సర్పానికి క్రీస్తు విరోధికి ది యాంటీ క్రైస్ట్కి అధికారం ఇవ్వబడిందని మన ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5-7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే లిటరల్గా ది యాంటీ క్రైస్ట్ భూమి మీద ఉన్నప్పుడు ఇవి దినాలుగా కనపడుతూ ఉన్నాయి 1260. కానీ ఈ హోలీ రోమన్ ఎంపైర్ బిగిన్ అవటం ఆ 800 ప్రాంతం నుంచి AD 800 నుంచి ఈ 1260 దినములను రోజులను సంవత్సరాలుగా తీసుకుని కలిపాడు. ఆలోచిస్తే శాస్త్రవేత్త కంటికి కనబడిన ఖగోళ శాస్త్రం గురించి, స్పేస్, ఆస్ట్రానమీ మాట్లాడే పుస్తకాలు రాస్తున్న వాళ్ళకంటే ఈయన చాలా జ్ఞానంగా ఆలోచించాడని అర్థమవుతూ ఉంది. సర్ ఐజాక్ న్యూటన్ నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ నేను మై పర్సనల్ ఒపీనియన్ ఆలోచిస్తూ ఉన్నాను. AD 800 హోలీ రోమన్ ఎంపైర్ బిగిన్ అవుతూ ఉంది. ఆ పాయింట్ స్టార్ట్ నుంచి ఇనిషియేట్ అవుతూ ఉంది. అక్కడి నుంచి లిటరల్గా 1260 దినములు నిజమే క్రీస్తు విరోధి భూమి మీద ఉన్నప్పుడు ఇంకా పాలన మొదలవలేదు కదా, వీటిని సంవత్సరాలుగా తీసుకుని కలిపాడు. ఒకవేళ దేవుడిచ్చాడు ఆలోచన ఇది. గమనిస్తే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో మరొకటి మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను. ఈ మధ్య మీకు సోషల్ మీడియాలో మీకు అందరికీ ఒక పేరు తెలిసే ఉంటుంది. అతను దక్షిణ కొరియా, అతని పేరు యంగ్ హూన్ కిమ్. వయసు 36-37 సంవత్సరంలో ప్రపంచంలో హైయెస్ట్ IQ 276. IQ అనగా ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్, అంటే ఇది జ్ఞానం కాదు, అపారమైన తెలివి, మేధస్సు. వీటి గురించి జ్ఞానం అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు కానీ ప్రారంభం అవటం లేదు. అయితే అపారమైన తెలివి, జ్ఞానము, నాలెడ్జ్ ఇవన్నీ లెక్కగట్టే విధానం ఉన్నది. ఒకటి మెంటల్ ఏజ్, వయసు ఎంత ఉన్నప్పటికీ తెలివితేటలో వాటిని మెంటల్ ఏజ్ వాళ్ళు కొన్ని ఇస్తారనమాట. కొన్ని పజిల్స్, సైన్స్, కెమిస్ట్రీ వీటన్నిటిలో మెమరీ టెస్ట్లు ఇవన్నీ చేసినప్పుడు దాన్ని ఒక వయసు నిర్ధారిస్తారు. అది మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్. నార్మల్గా మన వయసు ఎంత, ఆ వయసు, దాన్ని 100తో 100తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 160-170 అంటున్నారు. 200 కష్టం. అలాంటిది ప్రపంచంలో ఈయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 276. మరి ఎందుకు ఆయన నేను ప్రస్తావిస్తూ ఉన్నాను? యంగ్ హూన్ కిమ్ అతను కూడా సర్ ఐజాక్ న్యూటన్ ప్రచురణలు చదివాడు. అవి చదువుతూ అతను ఒక నిర్ధారణకు వచ్చారు. ఎస్, ఇవి నేను లెక్కలు వేసుకొని కాల్క్యులేట్ చేసుకొని ఇది నేను నిజమని చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, జరుగుతున్న పరిస్థితులు చూస్తే బహుశా 2060కి ఏమిటి, వచ్చే 10 ఏళ్లలో ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రావడానికి మన తరమే, జనరేషన్ మనమే చూస్తాం, ఎవరో కాదని.
దేవుని అత్యంత కృప వలన బలహీన ఘటం నిష్ప్రయోజకుడైన నేను గత 4-5 సంవత్సరములుగా ఇవే మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన అపారమైన కృప ఇది. నేను ఒక నిష్ప్రయోజకుడను, ఓటికుండ వంటి వాడను. సర్ ఐజాక్ న్యూటన్, హైయెస్ట్ ఐక్యూ, యంగ్ హూన్ కిమ్, వాళ్ళు ప్రస్తావించినవి తెలియకుండానే గత 4-5 సంవత్సరాలుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ దేవుని అపారమైన కృపను బట్టి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధము ఇరాన్ ఎటువైపుకి వెళుతుంది. సోషల్ మీడియా న్యూస్ మనకున్న అవగాహన ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఒక బ్యాడ్ రెజిమ్ ఇరాన్ నుండి, నిజానికి ఐతుల్లా ఖొమైనీ అతను 49 ప్రాంతం నుంచి పరిపాలనలోకి వచ్చారు. అంతకుముందు ఇరాన్ బాగానే ఉంది, అందరు ప్రజల వల్లే బాగా ఉన్న దేశం, అది సంపన్న దేశమే. క్రమంగా వీళ్ళు రావటం ద్వారా ప్రస్తుతం ఆయుతుల్లా ఖొమైనీ అతని నోటి మాటలు గమనించండి. డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. ఇజ్రాయెల్ని దూషించారు. జయనిజం వాక్యం చెప్తూ ఉంది, అబ్రహామును దూషించేవాడు శపింపబడును. డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పినవాడు జయనిజం లేకుండా చేయాలని, ఇటు హమాస్, ఇటు హెజ్బొల్లా, హూతీ వీళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ని చంపేవేయాలి, లేకుండా చేయాలి అని చెప్పే ఈ షియా ముస్లిం మత పెద్ద ఇరాన్లో అదే అతనికి తిరిగి జరిగింది. తన నోటి మాటలే, తను ఏం చేశాడు అవే అతని నెత్తి మీదకి వచ్చింది. అతను మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తం ఘోరమైన మిస్సైల్స్ 100 కొలది అతని భవనం మీద పడి ఏ విధంగా మీరు అతను హతమయ్యాడో చూశారు. అయితే ఇరాన్, పర్షియా ప్రాచీన పేరు మరొకటి ఎలాం. ప్రస్తుతం యుద్ధం జరిగింది నిజమే, మనకు తెలుస్తున్నదే. ఆయిల్ ప్రైసెస్, చమురు, ఇవన్నీ గ్యాస్, ఆయిల్, పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి గల కారణం హర్మోజ్ జలసంధి, హర్మోజ్ స్ట్రైట్ అనేది ఇరాన్ పక్కన ఉంది, అది మూసివేయడం, తర్వాత అక్కడ యుద్ధములు జరగడం, బాంబులు పేలడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయిల్ అనేది పెరిగిపోతూ ఉంది. ఆర్థిక మాంద్యము, రిసెషన్, ద్రవ్యోల్బణం ఇవి ఏర్పడుతూ ఉన్నాయి. తర్వాత తెగుళ్ళు వస్తాయి, స్టాక్ మార్కెట్లు కొప్పుకూలిపోతూ ఉన్నాయి. గమనించారు లేదో, ఇదే వారం మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడింది. బ్లడ్ మూన్ గ్రహణములు సాధారణంగా ఏర్పడుతూ ఉన్నాయి. బ్లడ్ మూన్, రక్తవర్ణం గల చంద్రుడు వస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది. అది ఏర్పడిన నాటి నుండి గమనిస్తే ఇది వాస్తవమే, అది ఒకటి ఏర్పడింది. ఇది మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రవచనము నుండి ఏమిటి మనం అర్థం చేసుకునేది. ఇప్పుడు ఇదే ఇరాన్ యుద్ధము ఆయుతుల్లా ఖొమైనీ హతమవగానే వాళ్ళు చుట్టూ ఉన్న అరబ్ దేశాల మీద, ఇటు ఖతార్ మీద, దుబాయ్, తర్వాత బహ్రెయిన్ మీద, సౌదీ అరేబియా మీద అన్ని చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు. క్రేజీగా మతి చెడిపోయిన వాళ్ళలాగా ఇష్టానుసారంగా దాడి చేస్తున్నారు. దాదాపుగా ఇజ్రాయెల్ ప్రధాని చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. నిజానికి అతను బతికే ఉన్నాడు. మిడిల్ ఈస్ట్ తగలబడుతూ ఉంది. బై ద వే, డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రకటించాడు, ఇప్పుడు మేము మిలిటరీ ఆన్ ద గ్రౌండ్, మేము యుద్ధానికి వెళుతున్నాం, భూభాగం మీద కూడా మేము గగనతలం మాత్రమే కాదని. నిజంగా ఇరాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుద్దా, లేక షియా ముస్లిం ఆయుతుల్లా ఖొమైనీ వాళ్ళ కుమారుడు ఒకడు పరిపాలిస్తాడా, ఏం జరుగుతూ ఉంది? ఒకసారి మనం ప్రవచనమును చూసి మనం మాట్లాడుకోవాలి. ఇర్మియా పుస్తకం 49:35 నుండి 39. యాలాం గురించి మనం మాట్లాడితే, యాలాం యొక్క బలమును ముఖ్యధారమైన వెంటిని విరిచిచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను యాలాం మీదకి రప్పించి, నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. యాలాము హతమైపోద్ది, దాని బలము విరవబడుతుంది, నాశనం అవుతుందని చెప్పబడింది. ఖచ్చితంగా అది జరిగింది. వాటంతటా అవి జరగటం లేదు. మన చుట్టూ చూస్తున్న ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అవుతుందంటే ప్రవచనంలో భాగం అది. ఖడ్గం పంపబడింది. అయినప్పటికీ 39, అయితే కాలాంతమున చెరబట్టబడిన యాలాము వారిని నేను మరలా రప్పించేదను, మరలా రివైవ్ అవుద్ది. యాలాం అనగా పర్షియా, ఇరాన్. ఇది మనం ఎహెజ్కేలు పుస్తకం 38
5వ వచనంలో మనం చూస్తాం. ఎస్కెల్ పారసీక, గోగ్ అనేవాడు రోషు, తర్వాత పర్సియాను, తొగర్మ, తుబాల్ అంటే ప్రస్తుతం టర్కీ, రష్యా, ఇరాన్. మరలా వచ్చింది ఇరాన్ పూర్తిగా అంతమైపోతే మళ్ళీ ప్రవచనంలో కనిపించదు కదా, మరలా వచ్చింది. అయితే అవి హార్మెగిద్దోన్, ప్రభువైన క్రీస్తు రావడానికి ముందు జరిగే మహాయుద్ధంలో వీళ్ళు మరలా ఇన్వాల్వ్ అవుతారు, కలుస్తారు అనేది కనపడుతూ ఉంది. ప్రస్తుతం దేవుని కృపను పొందుకొని జరుగుతున్న పరిణామములు, మిడిల్ ఈస్ట్ యుద్ధము, ప్రపంచము, ఇవి గమనిస్తూ ఉన్నప్పుడు ఒకటి సర్ ఐజాక్ న్యూటన్ ప్రస్తావించింది, రెండవది హైయెస్ట్ ఐక్యూ యంగ్ హూన్ కిమ్ ప్రస్తావించింది. ఒకటి అలా కనిపిస్తూ ఉంటే నా అవగాహన దేవుని కృపలను పొందుకుని మీకు చూపిస్తూ ఉన్నాను. పాలస్తీనా స్టేట్ ఏర్పడడం అనే విషయాల మీద ఆలోచించండి. జకర్యా 14:2 ప్రకారం, జకర్యా 1:16, యోవేలు 3:2, దానియేలు 9:27, దానియేలు 11:39, ప్రకటన 11:2 ప్రకారం ఇశ్రాయేలు భూభాగం యెరూషలేము విభజనకు గురవుద్ది, పాలస్తీనా సెపరేట్ స్టేట్ ఏర్పడుతుంది. గమనించండి, 2 స్టేట్ సొల్యూషన్ అనే మాట వినపడుతూ ఉంది కదా. మిడిల్ ఈస్ట్ గురించి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా యెరూషలేం విభజనకు గురవుద్ది. అది గురైందంటే ప్రపంచాన్ని మిగిలింది 7 సంవత్సరములే. అంటే బహుశా అది 10 ఏళ్ల తర్వాత జరుగుద్దా, ఇంకొక 20 ఏళ్ళ తర్వాతన 2060 దాడుతుందా, లేదా వచ్చే 4 ఏళ్లలోనే ఇది జరుగుద్దా? కాలము సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నవి. అయితే ఆ దినము తండ్రికి మాత్రమే తెలుసు, కుమారుడైనను దేవదూతలైన మరెవరికి తెలియదు. ఏ దినము మత్తయి 24:29 నుంచి చదువుతున్నప్పుడు, మార్కు 13 చూడండి వచనం, మార్కు 13:28, 29, 30 ఇవి చూస్తున్నప్పుడు 32, ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి. ఏ దినం అది? అంతకుముందు చెప్తున్నాడు, ఆ దినంలో శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యకమును చంద్రుడు తన కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములను, ఆకాశం అందరి శక్తులు కదిలింపడు. అప్పుడు మనిషి కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ మన కొరకు వచ్చేది. మనిషి కుమారుడు వస్తున్నప్పుడే సంఘం ఎత్తబడుతుంది, సువార్తను అంగీకరించిన వారికి దండన. రెండు ఒకే రోజు కనపడుతూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడే. ఇదే 2వ తెస్సలోని 1వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మీరు చూడగలరు. జడ్జిమెంట్, సాల్వేషన్ రెండు ఒక రోజునే. ఇది గమనిస్తూ ఉన్నప్పుడు 2 స్టేట్ సొల్యూషన్ అనే పదం పాలస్తీనా ఎప్పుడు ఏర్పడుతుంది అనేది గమనించండి. ఇది జరుగుతూ ఉన్నప్పుడు బహుశా 2060 దాటుకుని వెళ్తుందా, లేదా ముందేవి జరుగుతూ ఉందా? ఇది దేవుని ప్రవచనంను అనుసరించి జరుగుతాయి. అందులో భాగంగా యెరూషలేం విభజనను గుర్తుపెట్టుకోండి. ఇది మనం వింటూ ఉన్నప్పుడు విశ్వాసలింగా మనం చేయాల్సిందేమిటి? మొట్టమొదట మనందరం రక్షణ మీద దృష్టి పెట్టండి. నీవు నీ కుటుంబం రక్షణ పొంది ఉన్నారా? మారు మనసు బాప్తిస్మం. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? జగదోత్పత్తి ఆరంభం కాకుండానే గొర్రెపిల్ల ఎందుకు నియమింపబడింది అంటే, మనుషులంగా మనకు అనుగ్రహించిన జన్మ భూమి మీద ఇది రాడికల్గానో వాటంతట అవే జరగటం లేదు. భూమి మీద కనీసం గడ్డి కానీ, గ్రాస్ అండ్ థార్న్స్, ముళ్ళు కానీ వాటంతట అవి మొలవలేదు. ఆయన భూమిని శపించినప్పుడు అవి వచ్చాయి. మనిషి జన్మ కూడా నీ అంతటి నీవు రాలేదు, భూమి మీదకి అనుమతింపబడ్డావు. నీకంటూ ఒక టైం ఇవ్వబడింది. దేనికోసం? యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. ఏదైనా ఒక అర్థవంతమైన గృహం నిర్మించబడిందంటే ఒక వ్యక్తి సంసారం చేయడానికి, అందులో కుటుంబం, అందులో సర్పములు దొంగల గుహగా ఉండడానికి కాదు. మానవ దేహము యేసుక్రీస్తు కోసం. 1 కొరింథీ 16:13-19 చదవండి. 1 కొరింథీ 6:13. మనము దేహము యేసుక్రీస్తు కొరకు. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. విశ్వసించిన మనము
దేవుని రాజ్యమును కడుతూ మనల్ని నిర్మించుకుంటూ ఇతరులకు సువార్త చేరవేయాలి. ఈ సంగతులు జరుగుతూ మీరు చూసినప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతూ ఉన్నవి, పీను కనపడుతూ ఉంది, గ్రద్దలు వస్తాయి కదా, అంటే సెకండ్ కమింగ్ రాబోతూ ఉన్నది. ఇవి ఆలోచిస్తున్న నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు తిరిగి జన్మించాలి. అలాగే మారు మనసు, బాప్తిస్మం, ప్రభు బలారాధన, వాటితో పాటు ఉపవాస ప్రార్థన. ఉపవాసం చేస్తుండగా క్రైస్తవ జీవితంలో లెంటి దినాల్లోనే ఉపవాసం అని కాదు, మరి అంతకుముందు చేయరా? మిగతా నెలల్లో మార్చి ఏప్రిల్లోనైనా పస్కా కాలంలోనైనా ఉపవాసములు. మీరు ఉపవాసము చేయనప్పుడు మత్తయి 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో అంత్యోకయలో ప్రవక్తల అపోస్తలులు ఉపవాసం చేసి ఉండగా, ఉపవాసం క్రైస్తవ జీవితంలో భాగము, విడదీయలేనిది. ఇది గమనించిన మనమందరం కూడా ఈరోజు మేక్ ఏ డెసిషన్. యేసుక్రీస్తు వరకు నిన్ను సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ పునరుద్ధాన నామములో మీకందరికీ నేను యేసుక్రీస్తు నామములో మీకందరికీ నేను అర్జిస్తూ ఉన్నాను, హెచ్చరిక చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తులో మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. దేవుని మహిమగల రాకడ కొరకు సిద్ధపడండి. ఇవి కడవరి దినములు, ఎండ్ టైమ్స్ కాదు, కడవరి దినములలో లాస్ట్ అవర్, కడవరి గడియ. క్రీస్తు విరోధి అందరూ భూమి మీద ఉన్నారు. అబద్ధ ప్రవక్త. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి, తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కనికరం గల పరలోకపు తండ్రి, జీవం గల దేవి, సమయంలో కొన్ని విషయాలు, ప్రవచనములు, శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ వాళ్ళు చెప్పినవి, కొన్ని విషయాలు మేము ప్రస్తావించి ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు వెళుతూ ఉన్నాం. ఉత్తమ బోధకుల పరిశుద్ధాత్మ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నవి, ఇజ్రాయెల్ చుట్టూ జరుగుతున్న విషయాలను మేము గ్రహించుకొని కన్నులెత్తి ఆ దినము సమీపించుతున్నదని నీ కొరకు మేమందరం సిద్ధపడడానికి మమ్మల్ని అందరినీ నడిపించమని, వింటున్న నీ బిడ్డలను, వారి కుటుంబాలు బిడ్డలను నీ ఆత్మతో నింపి వారిని దీపములు ఆరిపోకుండా నడుములు కట్టి నీ మహిమలాడు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త పరిశుద్ధ పునరుద్ధాన నామములో ప్రార్థించాలని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. యేసు ఎవరో తెలుసుకో, బ్రతుకు ధన్యమే. యేసు ఎవరో తెలియని బ్రతుకు శూన్యమే. యేసు ఎవరో తెలుసుకో, బ్రతుకు ధన్యమే. యేసు ఎవరో తెలియని బ్రతుకు శూన్యమే.